నమస్తే. నా పేరు కత్తుల లక్ష్మి. ఈరోజు నెల్లుట్ల రవీందర్‌రావు సార్ గారికి ఏందంటే ఇంత పెద్ద అవార్డు రావడం మాకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం. చాలా మంచి విషయం చెప్పారు సారు. ఇలాంటి అవార్డులు ఇంకెన్నో గెలుచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సారు చేస్తున్న సేవలు చూసి, సారు చేస్తున్నటువంటి కరోనా టైంలో ఎన్నో ఆశ్రమాలకు సారు సేవలు అందించారు. అలాగే ఎంతోమంది కరోనా పేషెంట్లకి అన్ని విలేజ్‌లలో గానీ, పోలీస్ స్టేషన్‌లో గానీ ఎక్కడ గూడా ఎవరు ఆకలితో ఉన్నా గూడా వాళ్ళకు అన్నీ అందిస్తూ హస్తంలాగా సార్ ఎంతో మందిని ఆదుకున్నారు. అలాగే వెనుకబడిపోతున్నటువంటి కళలను కూడా ముందుకు తీసుకొచ్చి వాటిని ఏందంటే అందరికి పరిచయం చేస్తున్నారు. కళాపీఠం ద్వారా వాళ్ళ అమ్మా నాన్న పేరుతోటి ఒక కళాపీఠం పెట్టి అందరికీ సేవలు అందించడం చాలా గొప్ప విషయము. అందరికీ అవి పరిచయం చేయడము. ఈ రోజులలో ఆ కళలన్నీ మరుగుపడిపోయినాయి టీవీలు, ఫోన్లు రావడం ద్వారా. అలాంటి కళల్ని మనందరికి పరిచయం చేయడము, ఎంతో పేదవాళ్ళకి చేయూతనిస్తూ, వాళ్ళ పిల్లలకి చదువులకు ఫీజులు కట్టిస్తూ, అలాగే సారు విద్యారంగంలో కూడా ముందుండి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఎంతోమందిని పెద్ద పెద్ద ఆఫీసర్లను కూడా చేశారు సారు. చాలా అన్నిట్లలో అన్ని రంగాలలో ముందున్నారు. రవీందర్ సారు గారు, లక్ష్మీ మేడం గారు చాలామందికి ఎంతో చేస్తున్నారు. మేడం చాలామంది మీ అందరి ఆశీర్వాదాలు మీకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇలాంటి అవార్డులు కూడా మీకు ఎన్నో రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పుడు రవీంద్రరావు గారికి మీకు ఉన్నటువంటి పరిచయాలు ఎలా ఉన్నాయి? రవీందర్‌రావు సార్ ఏంటంటే మాకు ఒక 10 ఇయర్స్ నుంచి తెలుసు. మేము ఆశ్రమం నడిపిస్తున్నాము. మా దగ్గర ఒక 50 మంది పిల్లలు ఉండే. కరోనా టైంలో, కష్టకాలం టైంలో ఏంటంటే మా పిల్లలకు ప్లస్ ఇంకా కొన్ని ఆశ్రమాలకు అందరికీ సేవ చేస్తూ, సరుకులు అందిస్తూ హెల్ప్ చేశారు సారు. అంటే మీ సంస్థలకు కల్చరల్ సంబంధించిన వాళ్ళు కాకుండా ఈ చాలా అనాథ ఆశ్రమాలకు కూడా సారు డొనేట్ చేశారు. అంటే మీ ఆశ్రమానికి ఎన్ని సార్లు సార్ హెల్ప్ చేశాడు? మా ఆశ్రమాలకి సారు 2-3 సార్లు హెల్ప్ చేస్తూ, అలాగే సార్తో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా మాకు హెల్ప్ చేయించారు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు రవీందర్ సార్కి అవార్డు రావడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరము. అవార్డు ఆ సార్కి రావడం అది చాలా సంతోషకరంగా ఉంది మాకు. ఇప్పుడు మరుగున పడ్డటువంటి కళల్ని కూడా వెలుగు తీసుకోవడం ముందున్నారు కదా, అట్లాగే మీ మహిళా సంఘాలకు ఎట్లాంటి హెల్ప్ చేస్తారు? అంటే ఇప్పుడు అలాంటి కళల ద్వారా మహిళలకు కానీ ఎంతో మందికి చాలా హెల్ప్ జరుగుతుంది. మన చౌరస్తాలో కూడా ఒక కళా పర్యటన లాగా చేసి హెల్మెట్ పెట్టుకొని వాళ్ళకు ఎట్లా ప్రమాదం ఉంటుందో కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తూ చాలామందికి అవగాహన కల్పిస్తున్నారు. టీవీలు, ఫోన్లే కాకుండా ఇప్పుడు పిల్లలకు ఫోన్ ఇవ్వడం ద్వారా పిల్లలు చెడిపోతున్నారు, ఐస్ దెబ్బతింటున్నాయి. వాళ్ళు చెడు సవాసాలకి ఏంటంటే చెడు వైపు పోయే అవకాశం ఉంది కాబట్టి అలాంటివి పోకుండా ఈ కళా ప్రదర్శన ద్వారా చాలా చేస్తున్నారు. అంటే ఏ రకమైనటువంటి కళల్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు? పద్య నాటకాల, పాటల, అవిటి? అంటే పద్య నాటకాలు, అట్లనే ఇంకా అంటే ఎందుకంటే రాజులని అట్లాంటివి మనకు తెలియదు. అవి అలాంటి మాకు తెలియని కూడా తెలిసేలాగా కథలు, నాటకాలు వేస్తున్నారు కళాపీఠం ద్వారా. ఫస్ట్ మీకు సార్ ఎట్లా పరిచయం అయ్యాడు? సారు మేము ఒకటి అంటే నేను చాలా బయట కూడా ప్రోగ్రాంలు చేస్తా. ఆ ప్రోగ్రాంలల్లో ఒక ప్రోగ్రాంలో సారు పరిచయం అయ్యారు. అంటే ఆ పరిచయాల్లో ఇప్పుడు దాదాపు ఒక 10-20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. అతనికి అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి కదా, మీ మహిళా సంఘాల తరపున అతనికి ఎట్లాంటి విషయం చెప్పబోతున్నారు? మా అందరి మహిళల తరపున సార్ మీకు చాలా కృతజ్ఞతలు. మాకు చాలా సంతోషం వేస్తుంది. అసలు ఆ అవార్డుకు మీరు కరెక్ట్ పర్సను కాబట్టి మీకు చాలా కంగ్రాచులేషన్ సార్. ఇలాంటి అవార్డులు మరెన్నో తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎన్టీఆర్ అవార్డు రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎన్టీఆర్ అవార్డు రావడం సార్కు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సారు అభిమాని ఎన్టీఆర్ కూడా. అలాంటి అవార్డు సార్కు రావడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇది కాకుండా 4వ తారీఖున కూడా ఎస్సీఆర్ అవార్డు కూడా ఇవ్వబోతుంది కదా, దాని పట్ల మీ అభిప్రాయం?
అది అది వచ్చినందుకు కూడా సార్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇవన్నీ అవార్డులు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చివరిగా మీరు కళాకారుల తరపున ఏమైనా విషయం చెప్తారా సార్కి? కళాకారుల తరపున కూడా థ్యాంక్ యూ సార్. అలాంటి వాళ్ళని వెనుకబడి కళాకారులకు కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, వాళ్ళు బయట పోయి పని చేసుకోలేని పరిస్థితిలో, వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో వాళ్ళ పిల్లలకు ఫీజులు కడుతూ, ఒక 2-3 అమ్మాయిలకు కూడా 10th ఫీజులు కట్టి వాళ్ళని చదివిపించింది సారు. ఆ విషయం కూడా తెలుసు మాకు. అలాంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చి కళ ద్వారా సార్కి వచ్చిన రిటైర్డ్ అయిన పెన్షన్ కూడా వాళ్ళ ఫుడ్ కోసమే ఖర్చు చేసి సార్ వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఇలా చేయడం చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా స్వచ్ఛంద కార్యక్రమాలు ఏం చేశారు సార్? స్వచ్ఛంద కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవ సంస్థలకి ఎట్లాంటి సేవలు అందించారు? అంటే సరుకుల రూపంలో కానీ, మనీ రూపంలో కానీ, ఇంకా మాట సాయం కానీ, ఇంకా చాలా వరకు సార్ హెల్ప్ చేశారు.